అండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి హిందూని పక్కకు నెట్టి సూర్యని గట్టిగా హక్ చేసుకుని సూర్య బుగ్గల మీద ముద్దు పెట్టింది. ఊహించని రీతికి షాక్లో హిందూ వైపు చూస్తూ ఉంటాడు. వెనక్కి అడుగులు వేసి సూర్యని చూస్తూ ఉంది హిందూ. హిందూని చూస్తూ హిందూ కంట నిండా నీళ్ళ చూడగానే సూర్య మనసంతా భారంగా అయ్యి వెంటనే హక్ చేసుకుని ఉన్న ఆ అమ్మాయిని వెనక్కి నెట్టాడు. బావా, ఏంటి వెనక్కి నెట్టావు? నీ పెళ్ళి కోసం నేను ఇక్కడికి రాక ఇండియా వస్తే నువ్వు ఇలా చేయటం అసలు ఏం బాగాలేదు. ఈ అమ్మాయి అసలు ఎవరు? నా మొగుడిని పట్టుకొని బావా అంటుంది. హిందూ సూర్యన్ నీ భర్త. నువ్వు ఇలా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే అమ్మాయిలందరూ ఇలా ఈగలు వాలి నీ మొగుడిని నీకు దూరం చేస్తారు. అసలే అందగాడు. నువ్వు సూర్య కోపాన్ని భరించి నీ ప్రేమతో సూర్య మనసు గెలవాలి. అర్థమైందా? హిందూ, నువ్వు అసలే మొండిదానివి. బీ రెడీ అనుకుంటూ కన్నీరు తుడుచుకొని సూర్య వైపు అడుగులు వేసి టీపాయ్ దగ్గరున్న కాఫీ కప్ తీసుకుని సూర్య ముందు నువ్వు కాఫీ తాగి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి రా అంటుంది. ఏం మాట్లాడాలో తెలియక కాఫీ తీసుకుని నిషా వైపు చూశాడు సూర్య. హే, ఎవరు నువ్వు? మా బావకి నువ్వు కాఫీ ఇస్తున్నావు అంటుంది నిషా. నా మొగుడికి నేను కాఫీ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? ఐఎమ్ హిందూ ఆదిత్య భరద్వాజ్ అంటుంది హిందూ. సూర్య షాక్ అయ్యి హిందూ వైపు చూస్తూ ఉంటాడు. షాక్ అయ్యి హిందూ వైపు చూసి సారీ హిందూ, నేను నిషా ఫారిన్ నుంచి వచ్చాను. నేను సూర్యకి మరదలవుతాను అంటుంది నిషా. నవ్వుతూ అవునా నిషా, సరే నువ్వు కూడా రెడీ అయ్యి కిందకి రా, షాపింగ్ వెళ్దాం. సూర్య నువ్వు తొందరగా రెడీ అయ్యి కిందకి రా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హిందూ. బావా, హిందూ నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది. నువ్వు సూపర్ బావా, నీ సెలెక్షన్ సూపర్ అంటుంది నిషా. హిందూ మాటలకి షాక్లోనే ఉంటూ కామ్గా వాష్రూమ్కి వెళ్తాడు సూర్య. మనసులో హిందూ నిజంగా చాలా అందంగా ఉంది, వెరీ నైస్. కానీ హిందూ అంత అందంగా ఉండటం ఎందుకో నాకు నచ్చలేదు అనుకుంటూ బయటికి వచ్చి అందరితో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ టీవీ ఛానల్ మారుస్తూ హిందూ బాక్సింగ్ కాంపిటీషన్ కోసం వస్తుంది. అందరూ అది చూస్తూ హిందూని పొగుడుతూ ఉంటారు. నిషా టీవీ చూస్తూ షాక్ అయ్యి గుట్కలు మింగుతూ అమ్మో, ఈ హిందూకి అందంతో పాటు అన్ని టాలెంట్లు ఉన్నాయనుకుంటూ హిందూ వైపు చూస్తూ ఉంది. మమత, హిందూ, ఈ అమ్మాయి నిషా నా మేనకోడలు ఫారిన్లో ఉంటుందంటుంది. తెలుసత్తయ్య, ఇప్పుడే పరిచయం చేసుకొని కిందకు వచ్చాము అంటుంది హిందూ. అవునత్తా, నీ కోడలు నిజంగా బంగారం అంటుంది నిషా. అవును, నువ్వు ఎక్కువ నా కోడలికి దిష్టి పెట్టి కానీ అమ్మ నాన్న రాలేదేంటి అంటుంది మమత. ఓ అత్త, అమ్మ నాన్న పెళ్లి రోజు వస్తారు, మీ అన్నయ్యని చాలా మిస్ అవుతున్నావు కదా అంటుంది నిషా. మమత మనసులో బాధపడుతూ అది బయటికి కనిపించకుండా నవ్వుతూ ముందు పదండి షాపింగ్కి వెళ్దామంటుంది. ఆకాష్ రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చి సరే ఇంకా వెళ్దామా అంటాడు. రెడీ అవుతూ మనసులో కోమలి, నన్ను క్షమించు, నువ్వు కోపం తగ్గించుకోమని చెప్పి నేను నా కంట్రోల్ చేసుకోలేకపోయాను. కోమలి, నన్ను క్షమించు, నువ్వు నాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయావని బాధపడుతూ రెడీ అయ్యి కిందికి వస్తాడు సూర్య. సూర్యని చూస్తూ మనసులో దేవుడా, నా సూర్య పాత ఆదిత్యలా మార్చడానికి సూర్య కోపాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అనుకుంటూ సూర్యని చూస్తూ ఉంది హిందూ. అందరితో మాట్లాడుతూ ఉంటాడు సూర్య. హిందూని చూసి హిందూ పద మనం బావ కారులో కూర్చుందామంటుంది నిషా. హిందూ నవ్వుతూ సరే అంటుంది. సరే ఇంక పదండి, ఇప్పటికే చాలా టైం అయిందంటాడు గౌతమ్. ఆ పదండి అని అందరూ బయటకు వచ్చి కారులో కూర్చుని ఉన్నారు. గాయత్రి కార్ డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు సూర్య. సూర్య పక్కన కూర్చుని హేమసందలతో చాట్ చేస్తూ ఉంది హిందూ. నిషా సూర్య హిందులను చూసి మన ఏంటి ఇద్దరు అసలు కలిసి ఉన్నట్టు అనిపించడం లేదు, ఏదో ఉంది, ముందు అదేంటో తెలుసుకోవాలి అనుకుంటుంది. హిందూ చాట్ చేస్తూ విండో నుంచి బయటికి చూస్తుంది. హిందూ వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. మనసులో హిందూ మాటలు తలుచుకుంటూ ఉంటాడు సూర్య. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నేను హిందూ ఆదిత్య భరద్వాజ్ని. నువ్వు ఆఫీస్లో మాత్రమే నాకు సార్వి, అర్థమైందా? ఆ మాటలు తలుచుకుంటూ సూర్య ఫేస్లో తనకు తెలియకుండానే చిన్న నవ్వు పెదవుల మీదకి వచ్చింది. సడన్గా సూర్య వైపు తిరిగి సూర్యని చూసి సూర్య రోడ్ చూసి డ్రైవింగ్ చేయి, లేదంటే షాపింగ్ మాల్ కాదు హాస్పిటల్కి వెళ్దామంటుంది హిందూ. వెంటనే కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకొని కార్ సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు సూర్య. కాసేపటికి అందరూ షాపింగ్ మాల్కి వచ్చారు. కార్ దిగి సంధ్య హేమలను చూసి ఏంటి ఇప్పుడైనా రావటం అంటుంది హిందూ. అవునే పద లోపలికి వెళ్దామంటుంది సంధ్య. సంధ్య ఇంకా రావటం లేదు అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అబ్బా, ఈ ఫైల్ ఇప్పుడు నేను సూర్యకి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు అందరూ లోపల ఉన్నారు, ఎలా అనుకుంటూ ఫైల్ షర్ట్ లోపల పెట్టుకొని ఉంటాడు సంజయ్. షర్ట్ మీద నలుపు రంగు కోట్ వేసుకొని
నెమ్మదిగా లోపలికి వచ్చాడు. సంజయ్ హిందూ హేమ చాలా పెద్ద మనిషి అయిపోయింది. హిందూ ఏంటి కొద్దిగా మాట్లాడుతున్నావు అని హేమ వైపు చూసింది. సంజయ్ వైపు నవ్వుతూ హాయ్ అంటూ లిప్ కదిలిస్తూ చెప్పింది హేమ. సంజయ్ నవ్వుతూ హేమ వైపు చూస్తూ హిందూ దగ్గరకు వచ్చి హాయ్ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. హిందూ హాయ్ సంజయ్, ఏంటి మా హేమ మాకు కనిపించకుండా మీకు హాయ్ చెప్పటం? మీరిప్పుడు హేమ కోసం ఇక్కడికి రావటం ఏంటి విషయం? చెప్తాను హిందూ, మా సూర్యకి నీకు కలిపి చెప్తాను. మీరిప్పుడు షాపింగ్ చేయండి అని సూర్య దగ్గరికి వెళ్తాడు సంజయ్. ఆడవాళ్ళందరూ చీరలు చూస్తూ ఉంటారు. మగవాళ్ళందరూ షేర్వాళ్ళని చూస్తూ ఉంటారు. ఈ చీరలు ఏంటో మనసుకి ఉఫ్ అని అనుకుంటూ పక్క కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతుంది హిందూ. సంజయ్ని చూసి చెప్పురా ఏమైందంటాడు చెవిలో నెమ్మదిగా సూర్య. అంతా ఓకే, ముందు షాపింగ్ చేయి, ఎవరికి అనుమానం రాకుండా అంటాడు సంజయ్. రే, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని నాకు ఎప్పుడూ తెలుసు అంటాడు ఆకాష్. సూర్య షాక్ అయ్యి సంజయ్ వైపు చూస్తాడు. నన్ను క్షమించండి అనుకునే విధంగా తప్పని పరిస్థితుల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అదిగో తనే హేమ అంటాడు సంజయ్. నాకు తెలుసురా నీ గురించి, నువ్వు క్షమించు అన్న మాట మాత్రం అనకు. నీ గురించి మాకు తెలీదా? రే సంజయ్, ఏంటో మాకు తెలుసు, సరే ముందు షాపింగ్ చేయండి అని సన్నీకి సైట్ కొడుతూ షాపింగ్ చేస్తూ ఉంటాడు ఆకాష్. ఎందుకు గేమ్ ఆడుకుంటూ ఉంది. హేమ ఈ పిచ్చిదేంటి షాపింగ్ చేయటం మానేసి ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంది. అది పిచ్చిది కాదు, ఇప్పుడు అది చేసే పనికి నువ్వు పిచ్చిదాని అయిపోతావు. సూర్య షాపింగ్ చేయడం నచ్చక సంజయ్ దగ్గర నుంచుని హిందూ వైపు చూసి ఏంటి అందరూ షాపింగ్ చేస్తూ ఉంటే హిందూ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంది అనుకుంటూ ఉండగా హిందూ దగ్గరికి వచ్చి హిందూ నీకు చీరలు నచ్చలేదా, లేదంటే షాపింగ్ మాల్ నచ్చలేదా? నువ్వు ఒంటరిగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నావు. అదేం లేదు అత్తయ్య, నాకు పెద్దగా చీరలు ఈ నగల గురించి అస్సలు తెలీదు. నాకు అన్నీ అమ్మమ్మ తీసుకుంటుంది అత్తయ్య. హిందూ మాటలు విని మనసులో అదేంటి దీన్ని ఇలా మాట్లాడుతుంది, ఆ రోజు మోడలింగ్ చేసి ర్యాంపప్ చేసింది కదా అంటాడు అనుకుంటాడు సూర్య. ఆలోచిస్తూ మళ్ళీ కోపంగా నేను హిందీ గురించి అసలు ఆలోచించకూడదని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. గాయత్రి హిందూ మాటలు విని మనసులో సూర్య చీర సెలెక్ట్ చేయాలని ఇలా అంటున్నావా తల్లి అనుకుంటూ ఈసారి నీకు షాపింగ్ మాత్రం నేను చేయను, కావాలంటే నువ్వే చేసుకో అంటుంది గాయత్రి. అమ్మమ్మ నా గురించి తెలుసు కూడా నువ్వు ఇలా అనటం అసలు ఏం బాగాలేదు. నవ్వుతూ అవును హిందూ, నీకు సెలెక్ట్ చేయటం రాకపోతే మీ ఆయన సూర్యని పిలుస్తాను, తనే నీకు సెలెక్ట్ చేస్తాడు. మనసులో ఆనందపడి మళ్ళీ ఈయన గారి కోపం తప్ప ఇంకేమీ రాదనుకుంటూ సరే అత్తయ్య అంటుంది. సూర్య దగ్గరకు వచ్చి సూర్య చేపట్టుకుని రే సూర్య, మీ ఆవిడికి చీరలు తీయటం మా వల్ల కాదు, నువ్వే సెలెక్ట్ చేయ అంటుంది అంజలి. సూర్య షాక్ అయ్యి హిందూ వైపు చూసి అక్క నాకేం తెలుసు, నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేయని హిందూ చేపెట్టుకొని సూర్య పక్కన నించోబెట్టింది అంజలి. నిషా బావ ఏంటి అసలు హిందూ అంటే బావకి ఇష్టం లేదా, మరి పెళ్ళి అసలు ఎలా జరిగింది అనుకుంటూ సూర్య వైపు చూస్తూ ఉంది. అంజలి మాటను కాదనలేక హిందూని చూసి కోపంగా పిడికిలు బిగించి చీరల వైపు చూశాడు సూర్య. ఎదురుగా నీలం రంగు చీరను చూడగానే వెంటనే కోమలి గుర్తొచ్చి ఈ చీరను తీసుకొని ఇతనికి చాలా బాగుంటుందంటాడు. సూపర్ సెలెక్షన్ అని గట్టిగా అరిచింది సంధ్య. అంజలి వావు సూర్య, నువ్వు సూపర్, నా తమ్ముడు బంగారం. అందరి మాటలకి ఈ లోకంలోకి వచ్చి కోపంగా చీరని హిందీ చేతిలో పెట్టి అక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు సూర్య. ఆ చీరను చూసుకుంటూ సూర్య కోపం తలుచుకొని పక్కన కూర్చొని కామ్గా ఉంది హిందూ. అంతా గమనిస్తూనే ఉంది నిషా. అందరి వైపు ఒకసారి చూసి అందరూ బిజీగా ఉన్నారని సూర్య దగ్గరికి వెళ్ళి ఎవరికి కనిపించకుండా ఒక ఫైల్ ఇచ్చాడు. ఫైల్ ఓపెన్ చేసి అంతా చూసి గుండెంతా పగిలి సంజయ్ ఈ ఫైల్ నా కారులో డ్రైవింగ్ సీట్ కింద పెట్టు అంటాడు బాధగా సూర్య. రేయ్, నువ్వు ఇప్పుడంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోరా, కానీ కోపం మాత్రం అస్సలు తెచ్చుకోకు అంటాడు సంజయ్. నేను ఎవరిని వదిలిపెట్టనురా, ముందు ఆ ఫైల్ ఎవరికి కనిపించకుండా కారులో పెట్టు అంటాడు సూర్య. సరే అని బయట కారు దగ్గరికి వెళ్ళాడు సంజయ్. గౌతమ్ హిందూ నువ్వు సూర్య బట్టలు సెలెక్ట్ చేయాలరా తల్లి. మామయ్య అవి పెళ్లి బట్టలు కదా, మీరే తీయండి మామయ్య. పర్లేదు తల్లి, నువ్వు రా అని హిందూని సూర్య దగ్గర తీసుకొని వెళ్తాడు. ఫైల్ కోసం కోపంతో రగిలిపోతూ గౌతమ్ని చూసి కోపం అంతా దిగమింగుకొని కామ్గా ఉంటాడు సూర్య. సూర్య వైపు చూసి సూర్య పక్కన హిందూ దూరంగా నించుని ఉంది. నువ్వు సెలెక్ట్ చేయి తల్లి, వాడికి తప్పకుండా నచ్చుతుంది అంటాడు గౌతమ్. హిందూ తనకి నచ్చినవి 4 జతలు తీసింది. హిందూని సెలెక్షన్ సూపర్ తల్లి, ఇవి నీకు నచ్చినా నచ్చకపోయినా తీసుకొని తీరాలి. సూర్య ఇవి హిందూ సెలెక్ట్ చేసినవి కదా. సూర్య పైకి చిన్నగా నవ్వుతూ లేదు నాన్న బాగున్నాయి అంటాడు. మమత పిలవడంతో చీరల దగ్గరికి వెళ్తాడు గౌతమ్. పక్కకి వెళ్తున్న ఒక ఆవిడ పొరపాటున హిందూకు డాష్ ఇచ్చింది. హిందూ సూర్యకి తగులుతుంది. ఇప్పటికే ఫైల్ కోసం కోపంగా రగిలిపోతున్న సూర్య హిందూ మీద పడేసరికి కోపంగా హిందూ చేపెట్టుకొని ట్రయల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి డోర్ వేసి హిందూ 2 చేతులు గట్టిగా పట్టుకొని గోడ కానించి చూడు
ఈ సూర్య మనసులో కోమలి తప్ప ఇంకెవరు రారు, అర్థమైందా అంటాడు కోపంగా. సూర్య హిందూ చేతులు గట్టిగా పట్టుకునేసరికి హిందూ చేతికున్న ఉంగరం సూర్య వేలు బలానికి చిన్నగా విరిగి హిందూ చేతికి గుచ్చుకొని రక్తం చిన్నగా కారుతుంది. ఇంకా హిందూ దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను ఎప్పటికీ మార్చలేవు హిందూ అంటాడు సూర్య. సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. హిందూ ఊపిరి వెచ్చగా తగిలి హిందూకి దగ్గరగా ఉండడం చూసి వెంటనే దూరం జరిగి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చాడు సూర్య. హిందూ నెమ్మదిగా బయటకు వచ్చి ఎవరు చూడకుండా కారులో కూర్చొని మనసులో సూర్య మాటలు తలుచుకుంటూ ఏడుస్తుంది. హిందూ, సంధ్య, హిందూ ఏది అంటుంది హేమ. ట్రయల్ రూమ్లోకి వెళ్ళినట్టుంది, ఇక్కడే ఉంటుంది, ముందు నువ్వు నాకు చీర సెలెక్ట్ చేయ అంటుంది సంధ్య. నేనా? సరే అని ఆకాశం పిలిచింది హేమ. అబ్బా ఇప్పుడు ఆకాశ్ ఎందుకే అంటుంది సంధ్య. అబ్బాయి ఏమైంది? ఇప్పుడు ఆకాశ్ సెలక్షన్ ఎలా ఉంటుందో చూడు, ఎప్పుడు తనని అమ్మాయిల డ్రెస్ వేసుకొని వస్తావంటావుగా, అందుకే పిలిచా. అదే నిజమే, ఏమైంది హేమ పిలిచావంటాడు ఆకాష్. ఆకాష్, నాకు చీర సెలెక్ట్ చేయవా అంటుంది సంధ్య. మనసులో ఆనందంగా ఉక్కిరిబిక్కిరైపోతూ, మా సెలక్షన్ మీకు నచ్చుతుందా మేడం? అది తెలుసుకుందామనే కదా పిలిచింది అంటుంది సంధ్య. అబ్బో చాలా ఉంది తమరికి అనుకుంటూ సంధ్యకి తెలియకుండా హేమకి థ్యాంక్స్ చెప్తాడు ఆకాష్. హేమ ఆకాష్ని గమనించిన మనసులో ఏదో జరుగుతుందనుకుంటూ కామ్గా సెలెక్ట్ చేయి ఆకాష్. చీరలన్నీ చూస్తూ గ్రీన్ కలర్ చీర తీసి సంధ్య భుజంపై వేసి సూపర్ ఉంటుంది నీకు అంటాడు ఆకాష్. మనసులో నా ఎంతో ఇష్టమైన కలర్ తీశాడు ఆకాష్ అనుకుంటూ ఆనందంగా పైకి లేచి మిర్రర్లో చూసి భుజంపై చూసుకుని సూర్య ఆకాష్ని హక్ చేసుకుంది. సూపర్ ఆకాష్ అని హక్ చేసుకుంది సంధ్య. షాక్తో బిగుసుకుపోయి రెండు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉన్నాడు. ఆకాష్ని వదిలి చీరను చూస్తుంది సంధ్య. ఈ లోకంలో ఉంటేనే కదా షాక్లో ఉంటాడు ఆకాష్. ఆకాష్ ఫేషన్ చూసి ఏంటి ఆకాష్ ఏమైంది అంటుంది సంధ్య. అలానే గుండెల మీద చేసుకొని ఈ జన్మకి చాలు బంగారం అంటూ అక్కడ నుండి సంజయ్ దగ్గరికి వెళ్ళాడు. ఆకాష్ మాటలు అర్థం కాక ఏంటో ఈ ఆకాష్ అనుకుంటూ హేమని చూస్తూ, హేమ నిజంగా ఆకాష్ సెలక్షన్ సూపర్ కదా? అవును నిజమే, ఆకాష్ సెలక్షన్ సూపర్ సంధ్య కదా? అబ్బా ఏంటి అర్థం కావటం లేదు, ఈరోజు ఏదో అయింది నీకు అంటుంది సంధ్య. నాకు కాదు ఆకాష్కి అయింది అంటుంది హేమ. నీ మాటలు నాకు అర్థమై చావటం లేదు కదా, పద లెహంగాలు చూద్దామంటుంది సంధ్య. సూర్య దగ్గరకు వచ్చి సూర్య భుజంపై చేయి వేసి సంజయ్ ఇచ్చిన ఫైల్లో ఏముందో చెప్పరా? గట్టిగా చారిని హత్తుకుని ఏడవటానికి ఏడుపు రక్క బాబాయ్ అంటూ బాధనంతా దిగమింకొని, ఏం లేదు బాబాయ్, ఎందుకురా అబద్ధం చెప్తున్నావు అంటాడు చారి. ఎందుకు బాబాయ్, నా కోమల్ని చంపేశారు, అసలు కోమల్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? నన్ను ఎంతగా ప్రేమించిందో నా కోమలి, కానీ అందరంత దూరంలో ఉంది. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టను, అసలైన వాళ్ళు నాకు దొరకాలి, పట్టపక్కల చుక్కలు చూపించి నరకం అంటే ఏమిటో చూపిస్తా. రే నీ బాధ నాకు అర్థమైందిరా, నువ్వు ఇలా బాధపడకు, నువ్వు కంగారు పడుకు, కోమలి చావటానికి అసలు కారకులు ఎవరో తొందరలోనే తెలుసుకొని తీరుదాం. నాకే ఎందుకు ఇలా జరిగింది బాబాయ్, నాకు మర్చిపోలేని బాధ ఆ దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అంటూ అలానే చారిని హత్తుకొని బాధపడుతుంటాడు సూర్య. కాసేపటికి సూర్య నార్మలైనా తర్వాత ధైర్యం చెప్పి సూర్య చేతిని చూసి, ఏంట్రా నీ చేతికి రక్తం? నా చేతికి రక్తం ఏంటి బాబాయ్? అవునరా, చేతిని చూసుకొని షాక్ అయ్యి నా వేలుకి రక్తం ఎలా అయిందనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా హిందూ, హిందూ ఎక్కడో ఉన్నావని అరిచింది సంధ్య. సంధ్య మాట వినగానే హిందూ కోసం చుట్టూ చూశాడు, ఎక్కడా కనిపించదు సూర్యకి. సూర్య, నువ్వు హిందూని బాధపడేలా ఏమన్నా అన్నావా అంటాడు చారి. అది బాబాయ్, ఏంట్రా నువ్వు, ముందు హిందూ ఎక్కడుందో చూడు అంటాడు చారి. బయటకు వచ్చి కారులో ఉన్న హిందూని చూశాడు సూర్య. సూర్య వెనకాల చారి వచ్చి, నువ్వు ఇప్పుడు హిందూతో మాట్లాడు, ఎవరు రాకుండా నేను చూస్తానని లోపలికి వెళ్ళాడు చారి. హిందూని చూడగానే మనసులో నన్ను క్షమించిందు, కోమలి కోసం తెలియగానే నిన్ను చాలా హర్ట్ చేశాను అనుకుంటూ బాధపడుతూ నెమ్మదిగా కార్ డోర్ ఓపెన్ చేసి సీట్లో కూర్చున్నాడు. ఏడుస్తూ సూర్య రాగానే కామ్గా ఉంది హిందూ. హిందూ చేతిని చూడగానే తన మనసంతా చివుక్కుమంది. షాపింగ్ లోపలికి వెళ్దామని కార్ డోర్ పట్టుకుంది హిందూ. హిందూ చేతిని పట్టుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని హిందూ వైపు చూశాడు సూర్య. రెండు చేతులతో సూర్య కాలర్ పట్టుకుని, ఎందుకు సూర్య నేనంటే అంత కోపం? ఏం చేశానని అంత కోపంగా ఉంటున్నావు? అందరితో బాగానే ఉంటున్నావు కదా, మరి నా దగ్గర ఎందుకు అంత కోపం? చెప్పు సూర్య, నేనేం చేశాను? నీ భార్యనే కదా, నేనేమన్నా నీకు పరాయిదే అన్నా? చెప్పు సూర్య, నీకు కావాలని నీ మీద పడలేదు సూర్య, ఒక అమ్మాయి అనుకోకుండా నాకు డాష్ ఇచ్చింది, అందుకే నీ మీద పడ్డానంటూ సూర్య కాలర్ పట్టుకుని ఏడుస్తూ ఉంది. హిందూ కామ్ అయిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని హిందూ చేతికి వేలు కట్టాడు. సూర్య వైపు చూస్తూ ఉంది. హిందూ కళ్ళ వైపు చూస్తూ నెమ్మదిగా సూర్య తన కళ్ళలో సారీ చెప్పినట్లు బాధగా చూస్తాడు. సూర్యని చూస్తూ కోమలి ఎందుకు చనిపోయిందని సూర్యని అడుగుతుంది హిందూ.